హలో అండి. మొన్న ఒక వీడియో చేశాను కదండీ! ఎగ్స్‌ని వాష్ చేసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా అని. ఆ వీడియోకైతే చాలా కామెంట్స్ వచ్చినాయన్నమాట. రకరకాల కామెంట్స్ లైక్ ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకూడదని కొంతమంది, ఎగ్స్‌ని వాష్ చేయకూడదని కొంతమంది, మా జువాలజీ మ్యామ్ ఇలా చెప్పారని కొంతమంది, ఇంకా రకరకాల కౌంట్‌లెస్ అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కౌంట్‌లెస్ కామెంట్స్ వచ్చాయి. సో, వాళ్ళందరికీ ఈ వీడియో చేస్తున్నానన్నమాట. నేను అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కదండీ నేను వీడియో చేసేది. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా నేను షేర్ చేయను. ఎనీవే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఎగ్స్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయొచ్చా లేదా? కొన్ని కంట్రీస్‌లో ఎగ్స్ రిఫ్రిజిరేట్ చేస్తారు. కొన్ని కంట్రీస్‌లో చేయరు. డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్. మన ఇండియాలో అయితే డెఫినిట్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాలి టు ప్రివెంట్ బ్యాక్టీరియల్ గ్రోత్ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే ఇండియన్ టెంపరేచర్ కొంచెం హాట్‌గా ఉంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్‌లో పెడితే బ్యాక్టీరియా కంటామినేట్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. 1 ఆర్ 2 డేస్ అయితే ఏం కాదు. కానీ లాంగ్ పీరియడ్ అయితే ఫ్రిడ్జ్‌లో పెడితేనే బెటర్. అండ్ వాషింగ్ విషయానికొస్తే పౌల్ట్రీ నుండి ఎగ్స్ రాగానే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ వాళ్ళు వాష్ చేసి రిఫ్రిజిరేట్ చేసి అమ్ముతారు. చిన్న చిన్న షాప్స్‌లో అయితే రూమ్ టెంపరేచర్‌లోనే పెట్టి అమ్మేస్తారు. అవి డర్టీగా కూడా ఉంటాయి. సో, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఎగ్స్ వాష్ చేస్తామో షెల్ మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. దాంతో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో, దానికి సొల్యూషన్ వెంటనే బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేట్ చేయాలి. సింపుల్ కదా! హోప్ ఇట్ హెల్ప్డ్. ఫాలో ఫర్ మోర్.